ప్రీవియస్ క్వశ్చన్లో మనం ప్లస్ ఫార్మెట్లో ఉన్న సర్ని షార్ట్కట్తో సాల్వ్ చేసాం కదా. ఇప్పుడు సేమ్ కాన్సెప్ట్లో డిఫరెంట్ కోఎఫిషియంట్ ఉన్న క్వశ్చన్స్ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాము. సో క్వశ్చన్ చూడండి. ఫస్ట్ స్క్వేర్ రూట్ ఆఫ్ 10 మైనస్ 3 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 4 అని ఉంది. సో మనకి స్క్వేర్ రూట్లో 9 ఉంటే షార్ట్ కట్ని డైరెక్ట్గా అప్లై చేయగలము. 3√4ని 2√9 లాగా కన్వర్ట్ చేద్దాము. దానికోసం ఇక్కడ 2/2 అని రాసామన్నమాట. సో ఇప్పుడు న్యూమరేటర్లో ఉన్న 3 అండ్ డినామినేటర్లో ఉన్న 2ని స్క్వేర్ రూట్లోకి రాయాలి. సో అప్పుడు 2 స్క్వేర్ రూట్ ఆఫ్ 4 ఇంటూ 9/4 వస్తుంది. సో 4 and 4 క్యాన్సిల్ అవుతాయి. సో మనకి 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 9 వస్తుంది. ఇప్పుడు ఈక్వేషన్ మనకి షార్ట్ కట్స్ ని అప్లై చేసేలాగా ఉంది. సో ఇప్పుడు 9 కి ఫ్యాక్టర్స్ ఏంటి? 9 and 1 కదా. అలాగే ఇక్కడ 10 ని మనం 9+1 అని రాయొచ్చు. సో క్వశ్చన్ లో ఈ ఫార్మాట్ ఉంటే మనకి షార్ట్ కట్ ని ఈజీగా అప్లై చేయొచ్చు. ఫ్యాక్టర్స్ కి మనం స్క్వేర్ రూట్ అప్లై చేస్తూ స్క్వేర్ రూట్ ఆఫ్ 9 మైనస్, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ రాయాలి, అండ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1. సో 3 మైనస్ 1 వస్తుంది. ఆన్సర్ ఈస్ 2. ఇలా క్వశ్చన్ కనుక వస్తే మనకి షార్ట్ కట్ ని అప్లై చేసే విధంగా మనం ఆ క్వశ్చన్ ని కన్వర్ట్ చేసుకోవాలి. అప్పుడు మనకి ఈజీగా షార్ట్ కట్ ని అప్లై చేయొచ్చు. ఇక్కడ సేమ్ ప్యాటర్న్ లో ఒక క్వశ్చన్ ఇచ్చాను, దాన్ని మీరు సాల్వ్ చేసి మీ ఆన్సర్ ని కామెంట్ చేయండి.